హాయ్ ఫ్రెండ్స్ రోజు ఎడిటింగ్ వచ్చేసి ఒక మంచి డైలాగ్ అయితే తీసుకొని బర్త్డే ఎడిటింగ్ అయితే చేశాను. సో డైలాగ్ తోని బర్త్డే ఎడిటింగ్ చాలా బాగా అయితే ఉంటుంది. ఒకసారి మీకు డెమో వీడియో అయితే చూపిస్తాను చూడండి. ఆ రాత్రి రెండు అతను పుట్టాడు. డెమో వీడియోతో చూసారు కదా. సో సింపుల్ గా మీరు కూడా మీ యొక్క పిక్స్ పెట్టుకొని బర్త్డే ఎడిటింగ్ ఎలా ఎడిట్ చేసుకోవాలి ఇప్పుడైతే చెప్తాను చూడండి. ఫ్రెండ్స్ మనకు ఎడిటింగ్ కోసం ఆల్మోస్ట్ యాప్ అయితే కావాలి. సో యాప్ లింక్ అయితే మనకు టెలిగ్రామ్ ఛానల్ లో ఇచ్చాను. మీరు అక్కడ నుంచి ఆల్మోస్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లో నా బయోలో కూడా యాప్ లింక్ అయితే ఉంటుంది. మీరు ఎక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ యాప్ ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాక మీకు ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అండ్ షేక్ ఎఫెక్ట్ కనపడుతున్నాయి కదా. సో ఈ రెండు కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అండ్ ఫాంట్స్ కూడా ఇస్తాను వీటికి సంబంధించిన ఫాంట్. సో అది కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్నాక మనం ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అయితే ఓపెన్ చేశాక మీకైతే ఈ విధంగా అయితే కనబడుతుంది కదా. సో ఇక్కడ ఏంటంటే మనకు బర్త్డే ఎడిటింగ్ కి స్టార్టింగ్ లో ఒక డైలాగ్ అయితే ఉంటుంది. ఇక్కడ నేను కేజీఎఫ్ మూవీలో నుంచి ఒక డైలాగ్ అయితే తీసుకొని చాలా బాగా అయితే టెక్స్ట్ యానిమేషన్ చేసి అండ్ ఇక్కడ మంచి ఒక ఫైర్ పార్టికల్ వీడియో పెట్టి మంచిగా అయితే రీడింగ్ అయితే చేశాను. సో డైలాగ్ వచ్చేసి మనకు 9 సెకండ్స్ వరకు అయితే ఉంటుంది. సో 9 సెకండ్స్ వరకు మీరు ఒక ఫాంట్ అయితే ఇచ్చాను కదా. సో ఫాంట్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఇక్కడ మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ మాత్రం మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అంతే, స్టార్టింగ్ లో మాత్రం మీరు ఫాంట్ అయితే యాడ్ చేసుకొని వదిలేసేయండి. అండ్ ఇక్కడ 9 సెకండ్స్ నుంచి మనకు ఒక బీజిఎం అయితే స్టార్ట్ అవుతుంది. సో బీజిఎంలో మీరు మీ యొక్క నేమ్ పెట్టుకోవాలి. ఇక్కడ గ్రూప్ ఉంది కదా. సో గ్రూప్లోకి వెళ్ళేసి మీ యొక్క నేమ్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ధోని నేమ్ పెట్టాను కదా. సో మీరు మీ యొక్క నేమ్ పెట్టుకుంటే సరిపోతుంది. నేమ్ ఎలా చేంజ్ చేసుకోవాలి ఇప్పుడైతే చెప్తాను. సో ఇక్కడ గ్రూప్ ని ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎంఎస్ ధోని ఉంది కదా. సో ధోని పైన ట్యాప్ చేసుకొని టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ ఇదంతా కూడా మీరు డిలీట్ చేసుకోండి. సో డిలీట్ చేసుకున్నాక మీరు మీ యొక్క నేమ్ పెట్టుకోండి. ఇక్కడ నేను ఎంఎస్ ధోని అని క్యాపిటల్లో పెడుతున్నాను. సో ఇక్కడ టిక్ మార్క్ మీరు ట్యాప్ చేసుకుంటే చూడండి మీకు ఈ విధంగా అయితే ఉంటుంది సింపుల్గా. అండ్ ఇక్కడ మీరు బ్యాక్ వచ్చి చూసుకోండి. ఇప్పుడు చాలా బాగా అయితే ఉంటుంది. సో ఇలా చూసుకోండి చాలా బాగా అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు నేమ్ అయితే చేంజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు ఇక్కడ నుంచి మీరు మీ యొక్క పిక్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ లాస్ట్ వరకు కూడా మీరు మీ యొక్క పిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ గ్రూప్ ఉంది కదా. సో గ్రూప్లో మీరు మీ యొక్క పిక్ అయితే చేంజ్ చేసుకోండి. ఇక్కడ గ్రూప్ మీ ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు పిక్ మీ సెలెక్ట్ చేసుకొని కొలన్ ఫిల్కి వెళ్ళేసి స్టార్క్ మీ ట్యాప్ చేసుకుంటే మీకు ఇక్కడ మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ పిక్ మీద ట్యాప్ చేసి దీన్ని ప్లస్ ఐకాన్ ట్యాప్ చేస్తున్నాను. సో మనకు పిక్ అయితే ఈ విధంగా అయితే యాడ్ అయిపోయింది. సో చూడండి ఇలా అయితే ఉంటుంది. బ్యాక్ అయితే వచ్చి చూడండి ఇప్పుడు. సో మీకైతే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇలా చూడండి. సో ఇలా ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఏంటంటే ఇక్కడ పిక్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసి ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా. సో ఇక్కడ ఒక పిక్ అయితే యాడ్ చేద్దాం. సో దీని ఫిల్ కంపోజిషన్ ఏరియా అండ్ దీన్ని ఇలా పెట్టుకోండి. సో కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని అండ్ ఇక్కడ దీన్ని యారోమేట్ ట్యాప్ చేసుకొని కట్ చేసుకొని సో ఈ పిక్ని లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ టెక్స్ట్ కింద పెట్టుకోండి. ఇక్కడ టెక్స్ట్ ఏంటంటే హ్యాపీ బర్త్డే ధోని ఉంది కదా. సో ధోని దగ్గర మీరు మీ యొక్క నేమ్ చేంజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా. సో ఇక్కడ ఇంకో పిక్. సో దీన్ని కూడా ఫిల్ కంపోజిషన్ ఏరియా కరెక్ట్గా ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అండ్ ఆరో అండ్ కట్ మళ్ళీ దీన్ని కింద పెట్టుకోండి. సో ఇక్కడ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా. సో ఇక్కడ ఇంకో పిక్. సో దీని ఫిల్ కంపోజిషన్ ఏరియా మళ్ళీ దీన్ని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో దీన్ని కూడా కట్ చేసుకొని ఈ పిక్ని మీరు ఈ విధంగా అయితే పెట్టుకోండి. సో ఇక్కడ నేను ఒక 3 పిక్స్ అయితే యాడ్ చేశాను కదా. ఇక్కడ ఎండింగ్ వరకు కూడా మీరు మిగతా పిక్స్ అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక ఇక్కడ మీరు బ్యాక్ వచ్చి ఇక్కడ షేక్ ఎఫెక్ట్ మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ పిక్కున్న ఎఫెక్ట్ మీరు కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకొని మళ్ళీ బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చాక ఇక్కడ మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ ఓపెన్ చేశాక మనం ఏదైతే పిక్ అయితే యాడ్ చేసాం కదా. సో ఆ పిక్కు మీరు ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసుకోండి. సో దీని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్. సో ఇంతే. మళ్ళీ దీని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్. సో ఈ విధంగా అయితే మీరు మంచిగా అయితే ఇలా అయితే పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసుకోండి పిక్కి. సో ఇలా చేసుకోండి. సో మొత్తం కూడా అండ్ ఇక్కడ గ్రూప్ టూలో మీకు పిక్ అయితే యాడ్ చేసుకోండి ఈ విధంగా. సో ఇలా అయితే ఉంటుంది మనకు బీజిఎంతో ఇలా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ పిక్స్ అయితే యాడ్ చేసుకొని పిక్స్కి మీరు ఎఫెక్ట్ అయితే ఇచ్చాను కదా. ఎఫెక్ట్ అనేది మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంతే ఎడిటింగ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్లో మీరు ఒక ఫాంట్ అయితే యాడ్ చేసుకొని ఇక్కడ గ్రూప్లో మీకు నేమ్ అయితే చేంజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మళ్ళీ గ్రూప్లో మీకు పిక్ యాడ్ చేసుకోండి. ఇక్కడ మాత్రం పిక్స్కి మీరు షేక్ ఎఫెక్ట్ ఇచ్చాను కదా. సో ఎఫెక్ట్ అయితే మీరు కాపీ చేసుకొని పిక్స్కి ఎఫెక్ట్ అయితే పే చేసుకుంటే సరిపోతుంది. సో మొత్తం ఎడిటింగ్ అయిపోయాక ఇక్కడ సేవ్ మీ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీకు వీడియో క్లారిటీ ఉంటుంది. సో మీకు ఎంత క్లారిటీ కావాలనేది అంత క్లారిటీ పెట్టుకొని వీడియో అనేది మీరు సేవ్ అయితే చేసుకోండి.